పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇప్పటివరకు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహం దొరకలేదు. ఇంకా అతని డెడ్ బాడీ కోసం అక్కడ సెర్చింగ్ కొనసాగుతుంది. నిజంగా అక్కడి పరిస్థితులు చూస్తే భీతావహంగా ఉన్నాయి. ఒక్కొక్క మృతదేహం ఎన్ని ముక్కలైందో కూడా అర్థం కాని పరిస్థితి. విజయ్ రూపానీ మృతదేహం ఇప్పటి వరకు లభించలేదు అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. విజయ్ రూపానీ మృతదేహం కోసం ఇంకా సెర్చింగ్ కొనసాగుతుంది. డెడ్ బాడీ దొరికిన తర్వాత అక్కడ దొరికిన ముక్కలన్నీ ఒకచోట చేర్చిన తర్వాత DNA టెస్టులు చేస్తే కానీ ఎవరి డెడ్ బాడీ ఎవరిది అని తేలే అవకాశం కనిపించట్లేదు. విజయ్ రూపానీ ఫ్యామిలీని కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ పరామర్శించారు. విజయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. విజయ్ రూపానీ ఒక మంచి పేరున్న నాయకుడిగా గుర్తింపు ఉంది. విజయ్ రూపానీ మృతితో ఒక్కసారిగా పూర్తి గుజరాత్ దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయింది. విజయ్ రూపానీ ఫ్లైట్ ఎక్కే ముందు ఆయన ఈ బోయింగ్ 787 విమానంలో 2వ నెంబర్ సీట్లో కూర్చున్నారు. ఆయన ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆయన అభిమాని ఒక ఆవిడ విజయ్ రూపానీని టార్గెట్ చేస్తూ ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ సెల్ఫీ వీడియో కూడా ఫోటో ఇప్పుడు ఒక వైరల్గా మారింది. అట్ ది సేమ్ టైం విజయ్ రూపానీ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన ఫ్యాన్స్ కొందరు ఒక వీడియో తీశారు. ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది. విజయ్ రూపానీ ఇలా అకాల మరణం చెందుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లండన్లో ఉన్న తన కూతుర్ను చూసేందుకు బయలుదేరిన విజయ్ రూపానీ చివరికి అక్కడికి గమ్యాన్ని చేరకముందే మాడి మసైపోయారు. మేఘానీ నగర్లో, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న మేఘానీ నగర్లో ఫ్లైట్ కుప్పకూలిపోవడంతో అందులో ఆయన మృతి చెందారు. ఇప్పటి వరకు అక్కడున్న మృతదేహాలు ఏవి దొరకలేదు. ప్రస్తుతం మనం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో, ఏదైతే ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న మేఘానీ నగర్లో ఎక్కడైతే ప్రమాదం జరిగిన సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి సుమన్ టీవీ ఎప్పటికప్పుడు లైవ్ రిపోర్టింగ్ చేస్తుంది. అక్కడ మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. ప్రస్తుతం లైవ్లో మీరు చూస్తున్నారు విజయ్, అసలు సిచ్యువేషన్ ఏంటి? డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయడానికి ఎంత టైం పడుతుంది? విజయ్ రూపానీ డెడ్ బాడీ పరిస్థితి ఏంటి? తిరుమల ప్రస్తుతం నేనైతే ఎక్కడైతే సంఘటన జరిగినటువంటి మేఘానీ నగర్ వద్ద ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్ భవనాల ముందున్నాను. ఇక్కడ నా వెనకున్నటువంటి కేవలం 50 దూరంలోనే ఫ్లైట్ క్రాష్ అయినటువంటి ప్లేస్. అయితే నిన్నటి నుంచి కూడా రెస్క్యూ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా సహాయక బృందాలన్నీ కూడా మొత్తం డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా సేకరించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఏదైతే క్రాష్ అయినటువంటి పేలుడు దాటికి ఎవరి మృతదేహాలను కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాయి. పూర్తిగా ఎవరు కూడా మాడి మసైపోయినటువంటి పరిస్థితి. కొన్ని మృతదేహాలు అయితే మాంసపు ముద్దలుగా మారిపోయాయి. కొన్ని చోట్ల అయితే అటు విమాన శకలాలు, మరొక వైపు మృతదేహానికి సంబంధించినటువంటి మాంసపు ముద్దలు రెండు కూడా కలిసిపోవడంతో ఎవరి డెడ్ బాడీ ఏది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించడం చాలా కష్టంగా మారింది. ఇప్పటికే అందరూ కూడా అంటే చనిపోయినటువంటి ఎవరైతే ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నారో, అలాగే ఎవరైతే ఇంజ్యూర్ అయ్యారో, ముఖ్యంగా హాస్టల్లో ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాటితో పాటు అక్కడ ఉన్న స్టాఫ్, వీరందరికి సంబంధించి ఆచూకీ లభించినటువంటి వారందరికి సంబంధించిన బంధువులు, వారికి సంబంధించినటువంటి DNA టెస్టులు కూడా చేస్తున్నారు. వారి దగ్గర నుంచి కొన్ని రక్త నమూనాలను సేకరించడం జరిగింది. కొన్ని ఇప్పటి వరకు ఎవరైతే డెడ్ వాటి ద్వారా మ్యాచ్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ ఫ్లైట్ లో ట్రావెల్ చేసినటువంటి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి విజయ్ రూపానీ డెడ్ బాడీ ఇంతవరకు కూడా ట్రేస్ అవుట్ కాలేదు. ముఖ్యంగా చాలా తీవ్రంగా దీని మీద మొత్తం యంత్రాంగం అంతా కూడా డెడ్ బాడీని గుర్తించేటువంటి పరిస్థితిలో ఉంది. ఇది ముఖ్యంగా ఫ్లైట్ క్రాష్ అయినట్టు, అంటే ముఖ్యంగా 12వ సీట్లో కూర్చున్నటువంటి విజయ్ రూపానీ పూర్తిగా ఒక్కసారి అంటే ఆయన ఫ్యూయల్ ట్యాంక్ బ్లాస్ట్ అయినటువంటి ఆ ప్లేస్ కి చాలా దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆయన సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా బయటపడలేదు. అంటే విజయ్ రూపానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సేకరించినటువంటి ఏదైతే DNA టెస్టుల కోసం సేకరించినటువంటి శాంపిల్స్ ఉన్నాయో, ఇప్పటి వరకు దొరికినటువంటి అందరి డెడ్ బాడీస్ తో కూడా మొత్తం అందరినీ కూడా మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ చేసేటువంటి క్రమంలో DNA రిపోర్ట్స్ ద్వారానే కేవలం ఎవరి డెడ్ బాడీ ఏది అనేటువంటి విషయాన్ని గుర్తించే అవకాశం ఉంది.
పూర్తిగా దాదాపుగా ఫ్లైట్ లో ట్రావెల్ చేసినటువంటి 240కి సంబంధించినటువంటి ప్యాసింజర్స్ డెడ్ బాడీస్ లో కొన్ని మాత్రమే గుర్తించే విధంగా ఉన్నాయి. ఆ కొన్ని కూడా పూర్తిగా సగం వరకు కాలిపోయినాయి. సగం కాలిపోయినటువంటి వాళ్ళలో కూడా వాళ్ళ ఆ మృతదేహాలు దొరికినటువంటి మృతదేహాల ఎత్తు అలాగే వారికి సంబంధించినటువంటి శరీర సౌష్ఠవాన్ని బట్టి గుర్తించే అవకాశం కొంతవరకు ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మార్చురీస్ లోకి వెళుతున్నారు. మ్యాచ్యూరీస్ లోకి వెళ్ళి అక్కడ గుర్తించేటువంటి ప్రయత్నం కొంతమంది చేశారు. మిగిలినటువంటి వారందరూ కూడా పూర్తిగా గుర్తించలేకపోతున్నారు. డెడ్ బాడీస్ అన్ని కూడా ముక్కలు ముక్కలుగా మారిపోయాయి. నేను ఎక్స్క్లూజివ్ గా మన సుమన్ టీవీ నేను లోపలికి వెళ్ళడం జరిగింది. ఎక్కడైతే క్రాష్ అయినటువంటి ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నిటిని కూడా విజిట్ చేయడం జరిగింది. పైన ఉన్నటువంటి టాప్ ఫ్లోర్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ప్రతి బిల్డింగ్ కూడా నేను వెళ్ళడం జరిగింది. అలాగే మనుషులకు సంబంధించినటువంటి డెడ్ బాడీ పార్ట్స్ ఏవో కూడా తెలియనటువంటి పరిస్థితి. పూర్తిగా అక్కడ మిక్స్ అయిపోయినాయి. పూర్తిగా బూడిదిగా మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి దాన్ని కూడా బుల్డోజర్ ద్వారా అక్కడంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ రబ్బిష్ అన్నింటినీ కూడా ఆ శకలాలన్నింటినీ కూడా వీటన్నిటిని కూడా సేకరిస్తున్నారు. అలాగే మనుషులకు సంబంధించినటువంటి ఏదైనా డెడ్ బాడీస్ లాంటివి ఏదైనా దొరికితే పీసెస్ లాంటివి ఏమన్నా ఐడెంటిఫై చేస్తే వాటిని సపరేట్గా ప్యాక్ చేసి నేరుగా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నారు. సో ఇప్పటి వరకు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి సంబంధించినటువంటి మృతదేహం అయితే మాత్రం లభించలేదు. ముఖ్యంగా విజయ్ రూపానీ గురించి మనం చెప్పుకుంటే తిరుమల్ బీజేపీ పార్టీకి గుజరాత్ రాష్ట్రానికి ఆయన ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా ఆయన బీజేపీలో ఏబీవీపీ నాయకుడిగా ఉన్నారు. నేరుగా 800 అడుగుల ఎత్తు నేను నిల్చుకున్నటువంటి ఈ ప్రాంతానికి పైన 860 అడుగుల ఎత్తులో విమానం ఉన్న సమయంలో 2 ఇంజిన్స్ కూడా ఒక్కసారిగా పనిచేయకుండా సాంకేతిక లోపంతో ఒక్కసారిగా 2 ఇంజిన్స్ అన్ని కూడా మోగపోవడంతో అంటే ఆగిపోవడంతో ఒక్కసారిగా ఆ ఫ్లైట్కి సంబంధించినటువంటి వెయిట్ని క్యారీ చేయలేక ఒక్కసారిగా డౌన్ అవ్వడం జరిగింది. నేను నిల్చున్నటువంటి ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బిల్డింగ్ వెనకనే ఇంకొక బిల్డింగ్ కనిపిస్తుంది. మనం కొంచెం జూమ్ వెళ్ళినట్లయితే ఆ బిల్డింగ్ దగ్గర వెనకున్న చెట్టుని ఫస్ట్ ఢీకొట్టడం జరిగింది. ఆ చెట్టుకుని ఆనుకునే ఉన్నటువంటి ఏదైతే కాలేజ్ హాస్టల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ మెస్ ఉంటుంది, ఏదైతే విమానానికి సంబంధించినటువంటి టైల్ పార్ట్ టచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత విమానాన్ని ఇటువైపుగా రైట్ సైడ్కు క్రాష్ చేసినటువంటి పరిస్థితి. అంటే రైట్ సైడ్కి ఒక్కసారిగా అది కూలిపోయింది. ఈ బిల్డింగ్ ముందే అది కూలిపోయినటువంటి పరిస్థితి. లైవ్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత ఇంటర్నెట్ సమస్యలు కూడా అక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా బ్లాస్ట్ జరగడంతో దాదాపు మేఘాని నగర్లో కిలోమీటర్ మేర అక్కడ మొత్తం వైర్లెస్ అంటే అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఏది లేకుండా ఖాళీ బూడిదైపోయాయి, బుగ్గిపాలైపోయాయి. అక్కడ నుంచి మేము సుమన్ టీవీ అక్కడ నుంచి ఒక సాహసోపేతమైన రిపోర్టింగ్ చేస్తుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన సరిగ్గా 4 గంటల్లోనే సుమన్ టీవీ అక్కడ చేరుకుంది. అక్కడ నుంచి మా ప్రతినిధి విజయ్ అట్లాగే హర్షిని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నారు. కొంత సిగ్నల్ వీక్ మాకు కనిపిస్తుంది. మళ్ళీ మీకు అక్కడ నుంచి ఫుల్ డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. మా విజయ్ని మేము కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. సిచ్యువేషన్ చూస్తుంటే ఒకసారి విజయ్ మాటలు చూద్దాం. విజయ్ మళ్ళీ లైవ్లోకి వచ్చారు. ఒకసారి విజయ్. మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అందులోనూ ఎక్కువ సంఖ్యలో ఉండడం, చనిపోయినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో దాదాపుగా 300 మంది పైగా ఉండడం, అలాగే కొంతమంది ఇంజ్యూర్ అయిన వారు కూడా ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం హాస్పిటల్లో తీవ్రంగా గాయపడి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి అవయవాలు కూడా కొంతమందికి చేతులు ఓడిపోయాయి, కొంతమందికి కాళ్ళు తెగిపోవడం జరిగింది, కొంతమందికి 2 కాళ్ళు పోవడం జరిగింది, కొంతమంది పూర్తిగా 70% కాలిపోవడం జరిగింది. ఇలా రకరకాలుగా మొత్తం అసలు ఒక రకంగా ఎటు చూసినా కూడా విమాన శకలాల్లో మాంసపు ముద్దలు కలిసిపోయాయనే చెప్పాలి. తిరుమల్ నేను మొత్తం 4 బిల్డింగ్స్కి వెళ్ళడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా మన సుమన్ టీవీ నేరుగా లోపలికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళాను స్వయంగా. అక్కడికి వెళితే ఆ శకలాల్లో నడుస్తుంటే ఏది టెక్నికల్కి సంబంధించినటువంటి విమానానికి సంబంధించినటువంటి పార్టో, ఏది మనిషికి సంబంధించినటువంటి బాడీ పీసెసో తెలియనటువంటి పరిస్థితి. నా షూయే ఒక మనిషి బాడీకి సంబంధించినటువంటి మాంసపు ముద్ద మీద తొక్కడం జరిగింది. ఒక్కసారిగా నాకే కాస్త ఒళ్ళు జల్దరిచ్చినట్టుగా గూస్ బంప్స్ వచ్చేసినటువంటి పరిస్థితి. అందుకే అక్కడ లోపల ఎంత భయానకమైనటువంటి స్థితి ఉందో నాకు ప్రత్యక్షంగా నేను దాన్ని ఫేస్ చేశాను. అలా ఎవరి బాడీస్ను కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయని చెప్పడానికి ఇది ఒక చక్కని మనం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అప్పట్లో భోజనం పూర్తి చేసుకొని నేరుగా కాలేజీకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా టేకాఫ్ తీసుకున్నటువంటి ఈ బోయింగ్ ఎయిర్ విమానం ఒక్కసారిగా క్రాష్ అవడంతో అటు వివిఐపీలు అటు
ఏదైతే విదేశీయులు, అదేవిధంగా మామూలు సామాన్య కుటుంబీకులు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, ఇలా పూర్తిగా కుటుంబాలు పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయినటువంటి దారుణమైనటువంటి స్థితి ఇక్కడ ఉందనే చెప్పాలి. చాలామంది స్థానికులు వస్తున్నారు ఇక్కడికి. మనం వస్తుంటే కూడా ఎవరైతే హాస్టల్లో ఉండేటువంటి వారు మెడికోస్ ఉంటారో, మెడికల్ స్టూడెంట్స్ ఉంటారో, అలాగే వారితో పాటుగా కొంతమంది అక్కడ పీజీ చదువుతూ అక్కడ కొంతమంది వాళ్ళకి ట్రైన్ చేసేటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడ ఈ బిల్డింగ్స్లో నివసిస్తున్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి లాస్ట్ బిల్డింగ్లో అక్కడ సపరేట్గా కొన్ని రూమ్స్ ఉన్నాయి. అక్కడ టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ ఉంటున్నారు. అలాగే హాస్టల్కి సంబంధించి, కాలేజీకి సంబంధించినటువంటి టీం కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళకి సపరేట్గా కొన్ని గదులు ఉన్నాయి. ఫ్యామిలీతో పాటుగా అక్కడ సపరేట్గా అపార్ట్మెంట్లో ఎలా అయితే ఫ్లాట్స్ ఉంటాయో అలా ఇక్కడ ఫ్యామిలీస్ అంతా కూడా ఈ 2 బిల్డింగ్లో ఇక్కడ నివసిస్తుంటారు. వాళ్ళందరూ కూడా పూర్తిగా కట్టుబట్టలతో ఇక్కడకు పరుగులు తీస్తూ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని పారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వారందరూ కూడా ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు. తమకు ముఖ్యమైనటువంటి ఏదైతే బంగారు వస్తువులు కావచ్చు, లేదంటే నగదు కావచ్చు, చాలా లేదంటే వాళ్ళ లైఫ్కి సంబంధించినటువంటి మెమరీస్తో కూడినటువంటి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటి కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మాత్రం చాలా దారుణంగా, దయనీయంగా ఉందని చెప్పొచ్చు తిరుమల. ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేనట్టుగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి అక్కడ డెడ్ బాడీస్ని కలెక్ట్ చేయడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎన్ని టీములు పనిచేస్తున్నాయి ప్రస్తుతం అక్కడ? శకలాలు అయితే మాత్రం భారీ సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ చూస్తే విమానానికి సంబంధించినటువంటి పార్ట్స్ నేను ముందుగా చెప్పినట్టుగా, అలాగే లోపల కొన్ని ఏదైతే నివసిస్తున్నటువంటి వారికి సంబంధించినటువంటి కొన్ని అక్కడ వస్తువులు, ఇలా అన్నీ కూడా మిక్స్ అయిపోయి ఒక ముద్దలాగా తయారైపోయింది. వీటన్నిటిని కూడా ఏది మనిషి బాడీ, ఏది విమానానికి సంబంధించినటువంటి శకలాలు, అలాగే మనుషులు ఉపయోగించేటువంటి వారికి సంబంధించినటువంటి గృహోపకరణాలు, ఏది కూడా అర్థం కాని విధంగా మారిపోయింది. ఇంత మొత్తం కూడా ఆ వేడిమికి, ఆ హైట్కి ఒక్కసారిగా మెల్ట్ అయిపోయాయి కాబట్టి కొంత గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుతానికైతే మాత్రం కొంత సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా దొరికినటువంటి ప్రతి శకలాల్ని కూడా క్లీన్గా, నీట్గా అంతా కూడా ప్యాక్ చేస్తున్నారు. అటు రీసెర్చ్ కావచ్చు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, అసలు ప్రమాదం ఎలా జరిగింది అంటే ఇప్పుడు సేకరించేటువంటి ఈ శకలాల్లోనే అటు డెడ్ బాడీకి సంబంధించినటువంటి వాళ్ళ వివరాలని గుర్తించాలి, వారికి సంబంధించిన ఆనవాళ్ళని గుర్తించాలి, ఆ డీటెయిల్స్ని గుర్తించి ఆ డెడ్ బాడీస్ ఎవరివి, ఏ పార్ట్స్ ఎవరివి, సో అవన్నిటినీ కూడా అక్కడ వాడాల్సినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఎక్కడైతే ట్రేస్ అవుట్ అవుతారో అప్పుడు వాళ్ళకి ఆ బాడీస్ని కానీ, లేదంటే ముక్కలుగా మారినటువంటి ఆ మాంసపు ముద్దలు కానీ చెప్పడం కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే తిరుమల చాలా బాధగా ఉంది. మాంసపు ముద్దల్ని తిరిగి ఆ ఫ్యామిలీకి ఇవ్వడం అనేది ఎవరో తట్టుకోలేరు. విజయ్, ఒకవేళ ఇవి డెడ్ బాడీస్ అన్నిటిని కలెక్ట్ చేసిన, వీటిని రికవర్ చేసిన తర్వాత ఫ్యామిలీస్కి అప్పచెప్పాలంటే ఎటువంటి ప్రాసెస్ జరగాలి? ఎటువంటి ప్రక్రియ తర్వాత ఈ మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించవచ్చు? దీనికి ఎన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా 4 రోజుల నుంచి 5 రోజులు పెట్టే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. DNA టెస్ట్ను కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేశారు. పాక్షికంగా కొంతవరకు కాలిపోయినటువంటి మృతదేహాలను ముందు గుర్తించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మార్చరీ అంతా కూడా, అటు సివిలియన్ హాస్పిటల్ అంతా కూడా పూర్తిగా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో, చనిపోయినటువంటి వారి కుటుంబాలు ఉన్నారో వారందరితో కూడా హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా నిండిపోవడం జరిగింది. నాకు తెలిసి DNA టెస్ట్ రిపోర్ట్స్ రావడానికి, మ్యాచ్ కావడానికి, అక్కడ దొరికినటువంటి డెడ్ బాడీస్, లేదంటే అక్కడ దొరికిన డెడ్ బాడీస్ సంబంధించినటువంటి పీసెస్ని, ఆ పార్ట్స్ని, అవయవాల్ని గుర్తించడానికి, మ్యాచ్ చేయడానికి కనీసం 48 గంటల నుంచి 5 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎంత ఫాస్ట్గా చేసినా కూడా, సో రెస్క్యూ ఎంత ఫాస్ట్గా చేసి ఇప్పుడున్న శకలాలన్నింటినీ కూడా, లేదంటే పీసెస్ని, డెడ్ బాడీస్ని ఎంత ఫాస్ట్గా కలెక్ట్ చేసినా కూడా దాదాపుగా 3 రోజులు పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొంతమందిని గుర్తించలేకపోయినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. గతంలో మనం చాలా విషయాలు కూడా చూసాం, చాలా ప్రమాదాలను కూడా చూసాం, చాలా ట్రైన్ యాక్సిడెంట్స్ని కూడా చూసాం, ఫ్లైట్ క్రాషెస్ని కూడా చూసాం. వీటన్నిటిలో కూడా కొన్ని మృతదేహాలని చివరికి దాదాపు ఒక 20 నుంచి 30 మృతదేహాలను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మృతదేహాలన్నీ పూర్తిగా, డెడ్ బాడీస్ అన్నీ కూడా పూర్తిగా కాలిపోయి మాంసపు ముద్దలుగా మిగిలిపోయి ఉంటాయి. వాటిని గుర్తించలేనటువంటి మృతదేహాలు కూడా కొన్ని ఉంటాయి. ఇది చెప్పడానికి కూడా చాలా దారుణంగా ఉంది. ఇలాంటి సంఘటనలో పూర్తిగా ఆ కుటుంబాలకి డెడ్ బాడీస్ని కూడా ఇవ్వలేనటువంటి దయనీయమైనటువంటి స్థితి ఉంటుందనే చెప్పాలి. చనిపోయినటువంటి వారందరి మృతదేహాలని కుటుంబాలకి అప్పచెప్పడం అనేది కొంత కష్టతరమైనటువంటి ప్రక్రియ అని చెప్పాలి. ఒకవేళ
ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టుగా, గవర్నమెంట్ చెప్తున్నట్టుగా DNA టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేస్తే మ్యాచ్ అయితే ఒక 3 నుంచి 4 రోజుల్లో డెడ్ బాడీస్ని వాళ్ళ ఫ్యామిలీస్కి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అవకాశం ఉంది తిరుమల. థ్యాంక్ యూ విజయ్. మీ రిపోర్టింగ్ మిమ్మల్ని అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి కాంటాక్ట్లోకి వస్తాం, అక్కడ సిచ్యువేషన్ని తెలుసుకోవడానికి మళ్ళీ ఇంకోసారి లైవ్లోకి వస్తాం. ఇదే సిచ్యువేషన్ ఒకసారి విజువల్స్ చూడవచ్చు. మా విజయ్ ఉదయం చాలా కష్టపడి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో బీజే మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్టల్ లోపలికి వెళ్ళారు. హాస్టల్ లోపల సిచ్యువేషన్ని వివరించే ప్రయత్నం చేశారు. మీరు వీడియోలో చూడొచ్చు, నా పక్కన బాక్స్లో వస్తున్న వీడియోలో చూడొచ్చు. అక్కడ పిల్లలు డైనింగ్ టేబుల్స్ మీద భోజనం పెట్టుకున్నారు. స్టూడెంట్స్ భోజనం పెట్టుకొని తినే సమయానికి ఫ్లైట్ అక్కడ నుంచి వచ్చి తాకేసింది. చూడండి, మీరు విజువల్లో చూడొచ్చు. ఫ్లైట్ వీల్ వచ్చి తాకేసింది. అప్పటికే ఫ్లేమ్ వచ్చింది. ఊహించని విధంగా భారీ ఎత్తున మంట వచ్చింది. సెకండ్ బాక్స్లో మీరు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఆ మంట వచ్చిన తర్వాత ఆ పరిసరాలు ఎలా కాలి బూడిదైపోయావు. ప్రస్తుతం ఒక భీతావాహ పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ శ్మశానాన్ని తలపించే సిచ్యువేషన్ మనకు కళ్ళకు కనిపిస్తుంది. శ్మశానం లాగే ఉంది. నిన్నటిదాకా ఒక అద్భుతమైన కాలేజ్, విద్య అందించే కాలేజ్, సరస్వతి తల్లి నిలయంలా ఉండే ఈ ప్రాంతం ఇవాళ ఒక శ్మశానాన్ని తలపిస్తుంది. తెగిపడిన మృతదేహాలు, ముక్కలైన శరీరాలు, ఎక్కడ చూసినా ఏ కాలు, ఏ వేలు, ఏ తల ఏ భాగంలో ఉందో గుర్తించలేని పరిస్థితి. ఊహించని విధంగా, ఎవ్వరూ ఊహించని భీతావాహ పరిస్థితి శ్మశానంలాగా కనిపిస్తుంది కళాశాల ప్రాంగణం. ఇది ప్రస్తుతం అహ్మదాబాదులో ఈ సమయం నుంచి ఈ సమయానికి మనకు అందుతున్న లైవ్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు సుమన్ టీవీ లైవ్ అండ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రతి వీడియోని మా ప్రతినిధి విజయ్ అండ్ హర్షిని సహాయంతో ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందిస్తుంటాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.